39వ కీర్తన 12వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. దేవుడు కన్నీళ్లను చూచి మౌనంగా ఉండేటువంటి దేవుడు. అదే రీతిగా కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. దేవుడు కన్నీటి ప్రార్థనను ఆలకించువాడు అంటానికి ఇగో దావీదు చెప్తున్నటువంటి మాటలు ఏమని చెప్తున్నాడు అంటే, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. దేవుడు మనం కార్చే ప్రతి కన్నీటిని ఆయన తన బుడ్డిలో భద్రపరుస్తూ ఉంటున్నాడు. అంతేకాదు, ఎన్నిసార్లు మనం కన్నీటితో ప్రార్థించామో, దేవుని సన్నిధిలో కన్నీటితో మనం చేసిన ఆ యొక్క సందర్భాలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, అవి నీ కవిలలో కనబడను కదా. కవిలి అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే పుస్తకము అని రాయబడినది. అంటే మనం కన్నీరు విడిచిన ప్రతి సందర్భాన్ని కూడా దేవుడు తన పుస్తకంలో రాయిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనా జీవితంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత, కన్నీటి ప్రార్థనను దేవుడు ఏ రీతిగా ఆలకించువాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేయటానికి ఈ యొక్క కీర్తనలో మరి ఆ యొక్క విషయాలను మనకు తెలియచేస్తున్నాడు.